నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్ముచ్చిన బాలరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ చెలిమల శ్రీనివాస్, వార్డు సభ్యులు కలిసి కేక్ కట్ చేసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్, ఏఎంసీ డైరెక్టర్, సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దర్పల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి నాతో పాటు దర్పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరం కలిసి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి పుట్టినరోజు సందర్భంగా అతనికి బెస్ట్ విషయం తెలుపుతున్నాము. అతను నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులందరూ కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీని రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా మేమందరం పనిచేస్తాం. మహేష్ కుమార్ గారు వెంబట మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వాన, పార్టీ నాయకుల నాయకత్వాన మన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి 60వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి జన్మదిన ఉత్సవాన్ని ఇక్కడ గాంధీ చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పార్టీ నాయకులైనటువంటి పెద్దలందరూ బాలరాజు గారు, సుభాష్ గారు, సర్పంచ్ శ్రీనివాస్ గారు, చక్రపాణి గారు, మంత్యానాయక్ గారు, గంగాధర్ గారు, పోతరాజు గారు, గంగారెడ్డి గారు, బాలు గారు, పోతన్న గారు, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ హాజరై ఈరోజు మహేష్ అన్న జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామాలలో కూడా కార్యకర్తలు, నాయకులందరూ మరి ఘనంగా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి కుటుంబము ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. డీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మహేష్ గౌడ్ ఎన్డీఏసీ నుండి విద్యార్థి రాజకీయాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా నడిపిస్తున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, ధర్మపురి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులుగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేసి విజయవంతమైన నాయకులుగా పేరు సంపాదించి కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర గతంలో ఉండే. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మహేష్ కుమార్ గారు రాష్ట్ర పార్టీ సారథిగా ఎన్నో సంక్షేమ పథకాల్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి కృషి మనం వెలకట్టలేనిది. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడి మరి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, ఇద్దరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. వాళ్ళకు మద్దతుగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి అందరి కార్యకర్తలందరికీ పిలుపునిస్తూ ఈ సందర్భంగా మహేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మండల పార్టీ అధ్యక్షులు చిన్నబాలరాజు గారు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు, వివిధ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, అదే రకంగా మన జిల్లా ప్రజాప్రతినిధి మన చెలిమల నరసయ్య గారు, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ అంటే వాస్తవంగా చిన్నప్పటి నుండి రాజకీయం ఎప్పుడైతే మొదలుపెట్టిండో దాన్ని కాంగ్రెస్ యూత్ ద్వారానే మొదలుపెట్టాడు. అదే పార్టీలు ఉంటూ ఇరలేని సేవ చేస్తూ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంతో టక్కర్ తీసుకొని ఎన్నో రకాల కష్టపడి ఓడిన పార్టీ ఉన్నా లేకున్నా పార్టీలోనే కష్టపడి పనిచేస్తూ నేనే పార్టీ నేనంటూ ఆయన చేసినందుకు ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మరి ఆయన ఎనలేని సేవ చేస్తున్నాడు మన రాష్ట్రానికి. అతన్ని మర్చిపోవద్దు. మరి ఆయన వచ్చిన తర్వాత కూడా మనకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఇంద్రమ్మ ఇల్లు అంటూ కానీ, పింఛన్లంటూ కానీ ఎన్నో ఎనలేని సేవలు చేస్తున్నారు. వారికి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున
శుభాభివందనాలు తెలియజేస్తూ మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇదే రకంగా 100 నిండు 100 బతుకుతూ మరి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ మా అందరినీ కాపాడుకొని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తల సమక్షంలో మరియు నాయకుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి 60వ జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు మన రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిస్తూ ఈరోజు ముందుకెళ్ళే దిశగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను.